హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి వీట్ కుకీస్ అండి. అండ్ గోధుమ పిండితో ఎగ్జాక్ట్గా మనకి బేకరీ స్టైల్లో కుకీస్ అనేవి ఎలా ప్రిపేర్ చేస్తారో అలానే ఉంటుందండి ఈ రెసిపీ అంతా కూడాను. సో చాలా టేస్ట్గా అండ్ చాలా క్రంచీగా ఉంటాయి అనమాట. అండ్ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం పిల్లలు అయితే అస్సలు వదిలిపెట్టరండి. అండ్ మరలా కూడా చేయమంటారు అనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? అండ్ ఫస్ట్ వచ్చేసి షుగర్ పౌడర్ అండి. ఇది షుగర్ పౌడర్ అంటే ఐసింగ్ షుగర్ కాదండి, మామూలుగా క్రిస్టల్ షుగర్ ఉంటుంది కదా, ఆ షుగర్ని మనం మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నెయ్యి తీసుకున్నాను, అంటే ఈ గీ వచ్చేసి 120 గ్రామ్స్ తీసుకున్నానండి. అండ్ షుగర్ పౌడర్ వచ్చేసి 180 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను వీడియో లాస్ట్లో పెడతాను, ఒకసారి చూసేయండి. అండ్ అలానే ఈ షుగర్ పౌడర్ను నెక్స్ట్ ఈ నెయ్యి కూడా నీట్గా విస్కర్తో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ ఎల్లోనెస్ మొత్తం కూడా పోయి వైట్నెస్గా రావాలన్నమాట. సో చూస్తున్నారు కదా వీడియోలో, నేనైతే ఎలా మిక్స్ చేస్తున్నానో అలాగే మిక్స్ చేయండి, మొత్తం కూడాను వైట్గా రావాలి. ఓకేనా? ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అండ్ మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, ఈ గోధుమ పిండి నెక్స్ట్ అవన్నీ కూడాను, అవి కొంచెంగా వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. కుకీస్ అనేవి మనకి ఈజీగా వచ్చేవండి. అండ్ కుకీస్ ఏంటంటే ఒక్కొక్కసారి మధ్యలో ముద్దగా అయిపోతుంది అనమాట, ఒక్కొక్కసారి గట్టిగా అయిపోతాయి. మనకి పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం పర్టికులర్గా వేసుకోవాలన్నమాట, ఓకేనా? అండ్ టేస్ట్ విషయం కూడా చాలా బాగుండాలి. ఫస్ట్ గోధుమ పిండి వేసాను కదండి, గోధుమ పిండి వచ్చేసి 300 గ్రామ్స్ వేసాను. ఈ నెక్స్ట్ వచ్చేసి మైదా అండి. అండ్ ఈ మైదా వచ్చేసి 30 గ్రామ్స్ వేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్. ఓకేనా? ఈ మైదా అనేది మన ఆప్షనల్ అండి. సో మైదా వేసుకుంటే ఏంటంటే కొంచెం కుకీస్ అనేవి బేకరీ స్టైల్లో వచ్చినట్టుగా ఉంటాయి అనమాట. సో గోధుమ పిండి అనుకోండి, గోధుమ అంటే స్మెల్ అనేది మనకి వీట్ స్మెల్ అనేది ఎలా ఉందో అలాగ వస్తుంది అనమాట. ఓకేనా? ఇందులో ఎసెన్స్ గట్రా మనం ఏం వేయం కదా, అందుకనమాట. అండ్ మైదా వేసుకుంటే ఏంటంటే కొంచెం కుకీస్ అనేవి బాగుంటాయి, ఎగ్జాక్ట్గా బేకరీ స్టైల్లో ఉన్నట్టుగా ఉంటాయి. నెక్స్ట్ మిల్క్ పౌడర్. ఈ మిల్క్ పౌడర్ వచ్చేసి నేను 10 గ్రామ్స్ తీసుకున్నానండి. అండ్ మిల్క్ పౌడర్ వేస్తే ఏంటంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. కుకీస్ అనేవి ఒక్కొక్కటి తింటుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఈ నెయ్యి, ఈ మిల్క్ పౌడర్ అదంతా కూడాను మనకి తింటుంటేనే చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా? సో మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఈ హ్యాండ్తో నీట్గా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ మిల్క్ యూస్ చేస్తున్నానండి. ఇందులో వాటర్ యూస్ చేసిన వాళ్ళు కూడా యూస్ చేయవచ్చు, బట్ మిల్క్ యూస్ చేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ మిల్క్ వచ్చేసి నేనైతే మాత్రం 120 గ్రామ్స్ అనేవి తీసుకున్నాను, అంటే 120 ml మిల్క్ అనేది నాకైతే ఇందులో పట్టిందండి. ఎగ్జాక్ట్గా 120 ml మిల్క్ మొత్తం కూడాను ఈ పిండి కలిపేటప్పుడే సరిపోయిందనమాట. ఓకేనా? అలానే ఎక్కువగా మెత్తగా కలిపేయకూడదు, అలాగని టైట్గా కలిపేయకూడదు, లూజ్గా ఉండాలి, అలాగని పర్ఫెక్ట్గా కలపాలన్నమాట. సో చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలా అయితే మిక్స్ చేస్తున్నానో ఈ పిండిని అలానే మిక్స్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఇది నేను క్వాంటిటీ అనేది 300 గ్రామ్స్ తీసుకున్నానండి. మీకు కావాలి అంటే 150 గ్రామ్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ 300 గ్రామ్స్ని మనం ఆఫ్ చేసుకోవాలన్నమాట. మనకి ఆఫ్ క్వాంటిటీ చేసుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే ఇంకొక ఆఫ్, అంటే ఇంకొంచెం క్వాంటిటీ అనేది పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా? అండ్ బ్లెండర్ ఉంటే మాత్రం కుకీస్కి సపరేటెడ్గా ఒక బ్లెండర్ రాడ్ ఉంటుందండి. ఆ రాడ్తో అంటే మొత్తం కూడాను తిప్పేస్తుంది అనమాట. సో అప్పుడు మనకి హ్యాండ్తో పని అయితే ఉండదు. ఓకేనా? సో బ్లెండర్లో అనుకోండి ఇంకొంచెం బాగా వస్తాయి కుకీస్, ఎందుకంటే మన హ్యాండ్తో అంత పర్టికులర్గా మనం కలపలేము, బ్లెండర్ కలిపినట్టుగా మనం మిక్స్ చేయలేము అనమాట. ఓకేనా? అండ్ మొత్తానికి ఇలా కొంచెం మొత్తం మీ పాలంతా అంటే మిల్క్ అంతా కూడా వేసేసి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ గ్రానైట్ని నీట్గా తుడుచుకొని ఇలా మొత్తం కూడా పిండంతా కూడాను మధ్యలో ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి. సో చూస్తున్నారు కదండి వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా మిక్స్ చేసుకోండి. పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉండాలి డవ్ అనేది మనం ప్రిపేర్ చేసేటప్పుడు. సో మొత్తం కూడాను వీడియోలో ఎలా అయితే చెప్తున్నానో అలానే ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ ఒక్కొక్క కుకీ కూడాను మనం వేయింగ్ మిషన్లో వేసుకుంటూ చూసుకోవాలన్నమాట. అప్పుడే మనకు ఒక్కొక్క కుకీ కూడా సేమ్ సైజుగా వస్తుంది, సేమ్ క్వాంటిటీగా వస్తుంది. అండ్ చూడ్డానికి కూడాను లుకింగ్గా ఉంటుంది అనమాట. ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా ఉండదు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 20 గ్రామ్స్ తీసుకున్నాను.
ఒక్కొక్కటి కూడాను 20 గ్రామ్స్ అయితే మెజర్మెంట్ అయితే తీసుకున్నానండి. అండ్ ప్రతిదీ కూడాను మనం 20 గ్రామ్సే తీసుకోవాలి. ఒకవేళ మీకు ఈ కుకీ సైజ్ కన్నా మీకు కొంచెం పెద్దది కావాలి అంటే సో సైజ్ అనేది ఒక 10 గ్రామ్స్ అనేది పెంచుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా కొంచెం పెద్ద సైజ్ కుకీస్ అనేవి వస్తాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, మొత్తం కూడా నాకు 40 డౌస్లా ప్రిపేర్ అయ్యండి, చిన్న చిన్న ఉండల్లాగా అనమాట. మొత్తం కూడా నాకు 40 కుకీస్ అయితే వచ్చాయి. సో చూస్తున్నారు కదా, నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఇది మొత్తం కూడా నీట్గా ఒక ఉండలాగా చుట్టుకొని అండ్ 2 చేతుల మధ్యలో జస్ట్ ప్రెస్సింగ్ చేయాలన్నమాట. ఇగో చూస్తున్నారు కదా, ఇలా ప్రెస్సింగ్ చేయాలి. సో క్రాక్స్ కావాలండి, క్రాక్స్ కంపల్సరీగా వస్తాయి. క్రాక్స్ లేకుండా ఈ కుకీస్ అయితే చేయలేము. అండ్ క్రాక్స్ వస్తేనే కుకీస్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఓకేనా. సో మొత్తానికి ఈ కుకీ అనేది ఇలా అయితే మొత్తం కూడా ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి. అన్నీ కూడా నేను ఇలానే చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడాను నాకు ఫస్ట్ ఓవెన్లోనైతే మాత్రం ఒక 10-50 కుకీస్ లాగా వెళ్ళాయి. అండ్ నెక్స్ట్ తర్వాత కూడా అవి బేక్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ కూడా బేక్ చేసుకున్నాను అనమాట. ఓకేనా. సో మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. సో ట్రై చేయండి ఒకసారి. సో ట్రై చేసి మీరు సేల్ కూడా చేసుకోవచ్చు, అలానే మీ పిల్లలు కూడా పెట్టుకోవచ్చు. అండ్ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఒక్కసారి మీరే టేస్ట్ చేసి అప్పుడు బయటికి సేల్ చేయండి కుకీస్ అనేవి. అలానే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీలాంటి హోమ్ బేకర్స్ చాలామంది ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళకి ఈ వీడియోస్ అన్నీ కూడా రికమెండ్ అయితే అవుతాయి అనమాట. సో మొత్తం కూడా ఇలా కుకీస్ అన్నీ కూడాను ఒక ట్రైలో బటర్ పేపర్ అంతా కూడా వేసేసుకొని ఇలా అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఆ బటర్ పేపర్కి బటర్ కానీ ఆయిల్ కానీ ఏవి అప్లై చేయొద్దు, నార్మల్గా బటర్ పేపర్ పెట్టేసి కుకీస్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా. అండ్ ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత ఓవెన్లో 150కి 180కి మిడిల్లో పెట్టుకోండి. రేయా అనేది 25 మినిట్స్లో మనకి కుకీస్ అనేవి బేక్ అయిపోతాయి అనమాట. అవి కరెక్ట్గా మీకు బేక్ అయ్యే సమయానికి మీకు నెయ్యి అనేది బేక్ అయ్యేటప్పుడు స్మెల్ అనేది ఎలాగ వస్తుందో కుకీ కూడాను పర్ఫెక్ట్గా మనకి స్మెల్ అనేది వస్తుందండి. అండ్ చాలా బాగుంటుంది అనమాట. ఆ స్మెల్తోనే మనకి కడుపు నిండిపోతుంది, అంత బాగుంటుంది. ఓకేనా. అండ్ మనకి మొత్తం కూడా 25 మినిట్స్లో మనకి కుకీస్ అనేవి రెడీ అయిపోతాయి అనమాట. అండ్ చాలా టేస్టీగా అండ్ చాలా క్రంచీగా ఉంటాయండి. సో ఒక్కసారైనా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఓకేనా. అండ్ మొత్తానికి కుకీస్ అనేవి ఇలా అయితే రెడీ అయిపోయండి. వేడి మీద మనకి కుకీ అనేది మెత్తగా ఉంటుంది. అండ్ మొత్తం కూడా ఒక 20 మినిట్స్ మొత్తం కుకీ అనేది చల్లగా అయిన తర్వాతనే మనకి కుకీ అనేది టేస్ట్నెస్ ఉంటుంది అండ్ కొంచెం హార్డ్గా ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ వేడి మీద ఎప్పుడు కూడా కుకీని రిమూవ్ చేయకూడదు. అండ్ మొత్తానికి చూస్తున్నారు కదండి, కుకీస్ అనేవి ఎంత బాగున్నాయి కదా. అండ్ చూడడానికైనా టేస్టింగ్కైనా చాలా బాగున్నాయండి. అండ్ మీరు ఇలా ఈ కుకీస్ని సేల్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి కుకీస్ బాక్సెస్ ఉంటాయి కదా, అలా కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మొత్తానికి ఈ కుకీస్ అన్నీ కూడాను నేను వేరే ప్లేట్లో అయితే పెట్టేసుకొని అండ్ రిమైనింగ్ ఇంకొంచెం పిండి ముద్ద అయితే ఉండిపోయింది కదా, అండ్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఓవెన్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. మొత్తానికి నాకు 40 కుకీస్ అయితే ప్రిపేర్ అయ్యాయండి. అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలానే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అండ్ అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే వచ్చి అయితే అడగండి. ఓకేనా. ఓకే, బాయ్.